పవన్ కళ్యాణ్ పంతం తన అధికారంలోకి రావాలనో, తన సీఎం కావాలనో, తన పార్టీ అధికారంలోకి రావాలనో కాదు. జగన్ అంతం చేయాలి, జగన్ రాజకీయ జీవితం అంతం చేయాలి. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డిని దెబ్బతీయాలన్నటువంటిది చిరంజీవి ప్లానింగ్ అయితే, ఆ తర్వాత జగన్ని దెబ్బతీయాలన్నటువంటిది పవన్ కళ్యాణ్ ప్లానింగ్. మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ కుటుంబాన్ని దెబ్బతీసేటటువంటి ప్రక్రియలో తెలుగుదేశం ఒకవైపు ఉంటే, రెండో వైపున వాళ్ళకి అంతకుముందు బద్ధశత్రువుగా ఉండేటటువంటి నందమూరి మెగా కుటుంబాలు ఒక్కటయ్యి ఇటు వీళ్ళని దెబ్బతీసేటటువంటి ప్రయత్నం సీరియస్గా చేస్తూ ఉన్నటువంటి చూస్తున్నాం. ఆ విషయంలో వాళ్ళిద్దరూ ఒకటవుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ఇప్పుడు కీలకమైనటువంటి పరిణామం ఏంటి అంటే, మొన్నటిసారి అధికారంలోకి జగన్ని దించడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. అంతకుముందు అధికారంలోకి రానియకుండా చూడటంలో 100% రానియను, రాసి పెట్టుకోండి అని చెప్పినప్పుడు సాధ్యం కాలేదు. 151 సీట్లతో ఘనంగా రావటం, చివరికి తనే 2 చోట్ల ఓటం పాలైనటువంటి నేపథ్యంలో మళ్ళీ స్కెచ్ వేసి ఫైనల్గా ఎట్లయితే జగన్ని దించడం, అదే సందర్భంలో చంద్రబాబుతో కలిసి అధికారంలోకి రావడం జరిగింది. అయితే మళ్ళీ మరొకసారి జగన్ ఎట్టి పరిస్థితులు అధికారంలో రానికపోవడానికి గాను 15 సంవత్సరాల పాటు నేను కూటమిగా కడతాను అని చెప్పేసి చెప్పడం ఒక ఎత్తు. అదే సందర్భంలో చంద్రబాబు నాయకత్వాన్ని అంగీకరిస్తూ ఉంటాం, తెలుగుదేశం నాయకత్వం రేపొద్దు లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నది కూడా స్పష్టంగా కనబడుతుంది. మెయిన్ ఎజెండా జగన్ని దెబ్బతీయడం అన్నటువంటి. అదే సమయంలో జగన్కు ఉన్నటువంటి కొద్దిపాటి బద్ధకమో లేకపోతే కనుక నిరాసక్తతో కానీ వాస్తవంగా జనవరి ఎండింగ్ నుంచి కార్యకర్తల నాయకుల దగ్గరికి వెళ్తానన్నాడు. అది అయిపోయింది. ఫిబ్రవరిలో అన్నారు, అది అయిపోయింది. మార్చి వచ్చేసింది. మరి ఇంకా ఏమి డేట్లు అనౌన్స్ చేయలేదు. యాక్చువల్గా అప్పుడు జగన్ నేను జనంలోకి వెళ్తానని ప్రకటించినటువంటిది అందులో పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించాడు, నేను జనంలోకి వెళ్తానన్నటువంటిది. అట్లాంటిది ఇప్పుడు లేదు. అప్పట్లో అంటే కూడా వాళ్ళ కార్యక్రమం వేరు, మా కార్యక్రమం వేరు, మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేము చేస్తామని చెప్పుకొచ్చారు జనసేన వాళ్ళు. ఇప్పుడు అదే ప్రశ్న జనసేనకు వచ్చింది. ఏంటి మరి మీరు పవన్ కళ్యాణ్ వెళ్ళరంటే, వచ్చే నెల నుంచి వెళ్తారు అన్నటువంటి చెప్తున్నారు. ఏప్రిల్ నుంచి ఆయన జనంలోకి వెళ్తారన్నట్టు. అంటే జగన్ ఇంతవరకు తేలలేదు. పవన్ కళ్యాణ్ మాత్రం జనంలోకి వెళ్ళే టూర్ షెడ్యూల్ చేసుకుంటారు. ఒకవేళ జగన్ వెళ్ళేటట్టయితే కనుక అప్పుడు మరింత ముందుకు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి. ఒకవేళ జగన్ కనుక ఈ నెలాఖరు నుంచి లేదా ఏ 15వ తారీఖు నుంచి వెళ్తానంటే అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇంకా ముందుకు వచ్చేటటువంటి, అంటే జగన్కి ఆ మైలేజ్ రానియకుండా చూసేటటువంటి ఎత్తుగడ అన్నది ఇక్కడ పవన్ కళ్యాణ్ ముందు పెట్టి తెలుగుదేశం నడిపిస్తోందా, లేకపోతే పవన్ కళ్యాణ్ స్వయంగా నడుస్తున్నాడా అన్నటువంటిది ఎవరి లెక్క వాళ్ళదే అనమాట.